దయగల వారి ఎడల దయ చూపిస్తూ ఇప్పుడు మనం ఎవరు ఎలా ఉండాలి అంటే కనుక యథార్థంగా ఉండాలి. యథార్థత ఎక్కడి నుంచి వస్తుంది? యేసుక్రీస్తు వారితో వస్తుంది. యథార్థత అంటే ఏంటంటే యేసయ్య నమ్ముకుని పాపాన్ని విడిచిపెట్టాలి, మంచిగా జీవించాలి. మన వల్ల అవుతుందని అవసరమని, కానీ దేవునికి అసాధ్యమైనది లేదు. ఈరోజు చాలా మంది విషయంలో దేవుడు యథార్థంగా బ్రతుకుతున్నప్పుడు కానీ బ్రతకపోవడం కారణం ఏంటంటే ఈ లోకంలో ఎక్కువ ప్రేమిస్తున్నాము. యథార్థమైన యేసుక్రీస్తు వారి వాక్యం, ఆ వాక్యాన్ని ప్రేమించే వారు మాత్రమే యథార్థంగా జీవించగలరు. యథార్థత అంటే దేవుని వెంబడించడం. ఎవరైతే దేవుని ఎక్కువ వెంబడిస్తారో వారు మాత్రమే యథార్థంగా జీవించగలరు. అందరూ అనుకోవచ్చు నేను యథార్థంగా జీవించాలి, నేను మంచిగా జీవించాలి, నేను పరిపూర్ణంగా ఉండాలని అందరూ ఆశపడతారు. నిజంగా దాని వరకు ఎంతో డబ్బులు ఖర్చు పెడతారు, ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. కానీ ఎవరు కూడా ఎటువంటి యథార్థతను కోరుకోలేరు, ఎవరు కూడా రక్షించబడలేదు. కేవలం యేసుక్రీస్తు వారు ఉంటేనే తప్ప ఎవరు బ్రతుకు మార్చబడదు, ఎవరు కూడా మంచి వాళ్ళని మార్చబడలేదు. అది ఎందుకు మారుతారు అంటే కదా దయగల వారు ఏమన్నా ధైర్యం చూపెట్టేవాడు. ఎవరైతే ధైర్యం చూపెడుతున్నారో ఒకవేళ చూపెట్టే ధైర్యం బట్టి వాళ్ళకి వ్యతిరేకంగా ఉండాలి, భయపడద్దు. వారు చూపెట్టే ధైర్యం దేవుడికి ధైర్యం చూపెట్టేవాడు. చాలా మంది మేలు చూసినప్పుడు నేను ఇబ్బంది పెడతాను, బాధపడద్దు. నీ దేవుడు నువ్వు చేసిన మేలు కంటే అత్యధికంగా మేలు చేయగలదు. చాలా మంది బాధ ఏంటంటే నేను పనులు చేస్తున్నానండి,